హలో అండి. టుడే ఈ వ్లాగ్లో కొబ్బరి ఉండలు షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా హెల్దీ అండి. కిడ్స్కి చాలా చాలా హెల్దీ అండి. ఎందుకు అంతగా షేర్ చేస్తున్నాను, లాస్ట్ వ్లాగ్లో కూడా షేర్ చేశాను. ఇది మా ఊరి బెల్లం అండి. అక్కడ కిలో 60 రూపీస్ ఉంటుంది. మా మదర్ వాళ్ళు అక్కడ కొని మాకు పంపిస్తారు. చాలా హెల్దీ అండి. కిడ్స్కి మేము ఎగ్జాంపుల్ అండి. కూల్ డ్రింక్స్, పిజ్జాలు, బర్గర్లు బాగా కొనిచ్చేవాళ్ళం అండి. బెస్ట్వే కొనిచ్చేవాళ్ళం. చిప్స్ అంటే చిప్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ అయితే ఎవ్రీడే అసలు అండి. కూల్ డ్రింక్స్ బాగా ఉండేవి. ఎన్ని బాటిల్స్, ఒక 4 బాటిల్స్ డస్ట్బిన్కి వెళ్తుండే. అది పనిష్మెంట్ అండి, గొప్పగా చెప్పుకోవట్లేదు. అసలు అంత ఓవర్గా లిమిట్స్ క్రాస్ చేసి కొనిచ్చేవాళ్ళం అండి. 4 2s 4 3s 4 5s ఏం కొన్నా 4 కిడ్స్కి 4 5s. ఇప్పుడు 4 వచ్చారు. బిఫోర్ 3 కిడ్సే ఉండేవారండి. 3 కిడ్స్కి కూడా అలాగే తీసిచ్చేవాళ్ళము. అది చాలా హెల్త్ ఇష్యూ అండి. మేము హెల్తీ ఈ ఫుడ్ కూడా పెట్టేవారం, కానీ ఆ ఫుడ్ దీన్ని డామినేట్ చేసేసేదండి. ఒకేసారి ఎఫెక్ట్ అవుతుంది కదా. మాలో ఒక కిడ్కి ఎఫెక్ట్ అయిందండి. ఎక్కువ అన్హెల్దీ ఫుడ్ తినడం, ఇది హెల్తీ ఫుడ్ తక్కువ తినడం వల్ల హెల్త్ ఎఫెక్ట్ అయింది. హాస్పిటల్కి వెళ్ళేవారు. 5,000 ఎట్ ఏ టైం అండి. రౌండ్ ఫిగర్. నెక్స్ట్ టైం వెళ్తే 5,000 10,000 అలాగే వితిన్ 2 వీక్స్లోనే. అంటే అన్ని టెస్ట్ చేస్తారు. నేను ఆల్రెడీ షేర్ చేసాను లాస్ట్ వ్లాగ్లో. ఎందుకు ఇన్ని టైమ్స్ చెప్తున్నానంటే, మాలాగా అక్కడక్కడ ఉండొచ్చు మామ్స్, కొంచెం హెల్దీ ఫుడ్ అందరూ ఫాలో అవుతారు. అక్కడక్కడ మాలాగా మిస్టేక్ చేసేవారు, వారి కోసం నేను ఇన్ని టైమ్స్ చెప్తున్నానండి. చూసారండి, కొబ్బరి అలాగా తురిమేసాము, మిక్సీలో వేసేసి నెక్స్ట్ ఇలా గీ వేస్తున్నామండి. ఇది బిఫోర్ మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. సున్నుండల వ్లాగ్ షేర్ చేశాను, అది కూడా చెక్ చేయండి. ఆ గీ వేరండి. ఇది అది ఆ బ్రాండ్ అని కాదండి. మేము ఏం చేసుకున్న మా హోమ్ టౌన్లో మేము అలా అవే ఫుడ్ తిన్నాం కదా, అవే అంత ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి క్వాలిటీ అలా చెప్తాము. కానీ మనం ఎక్కడున్నా ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోయేలాగా మేము ఉంటామండి. మా మదర్ చూసారండి, మీరు షేర్ చేస్తున్నాను, చెక్ చేస్తూ ఉండండి ఎలా చేస్తామో. ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఉంచేసేయాలండి. ఇలాగే మాకు తెలుసు, చిన్నప్పుడు మా మదర్ ఎప్పుడు మాకు వరి, పత్తి, మిరప ఎప్పుడు బిజీగా ఉండేవారండి. పండుతూ ఉండేది. డే అంతా మా మదర్ చాలా హార్డ్ వర్క్ చేసేవారు. మేము స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం. నైట్ మాకు ఎక్కువ టైం స్పెండ్ చేసేవారండి. ఫుడ్ విషయంలో బాగా పెట్టేవారు మా మదర్. కానీ ఈ ఫుడ్ అంతా అసలు ఐస్ క్రీమ్స్ అసలు తెలిసేది కాదండి. అరిసెలు, చక్రాలు, ఆ చక్రాలు కూడా మా మదర్ మిరపప్పుతోనే చేసేవారు. అదే ఎనర్జీ అని. ఇప్పుడు కూడా మేము ఏమైనా టిఫిన్ చేసినా కానీ, టిఫిన్ రైస్ తినలేదారా అని అంటుంది మా మదర్. అంటే టిఫిన్ చేస్తే అది ఒక స్నాక్ లాగా అని. అది జస్ట్ షేర్ చేస్తున్నానండి. అంత ఫుడ్ ఇచ్చేవారు. అరిసెలు, చక్రాలు, సున్నుండలు ఇవే పెట్టేవారండి ఫుడ్ మా ఫాదర్, మా మదరు. ఇప్పుడు కూడా మా నాన్న ఏదన్నా చెప్పేటప్పుడు తినిన తర్వాతే ఏదైనా సేవింగ్స్ అలా చెప్తూ ఉంటారండి. మా మదరు, మా ఫాదరు అలాగే చెప్తారు. అంటే మేము ఎలాగో చూస్తూ పెరిగొచ్చాం వాళ్ళ హార్డ్ వర్క్, మాకు అదే వస్తుంది. జస్ట్ షేర్ చేస్తున్నాను. మీరు డిస్ప్లేలో అవుతుంది కదండి, ఒకసారి చెక్ చేయండి ఎలా చేస్తున్నామో. అలా అంత ఇదిగా ఇచ్చారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి మేము ఎక్కువ అండి, మాకు తెలియదు, కావాలని కిడ్స్కి ఎవరు ఇలా ఇచ్చుకోరు కదండి. అడగడం అన్నీ కొనిచ్చేవాళ్ళం. ఎక్కువ లిమిట్స్ క్రాస్ చేసి కొనిచ్చేవాళ్ళం. నాకు తెలిసి మా సిస్టర్ అయితే రెంట్స్ అన్నీ ఫుడ్కి అంత అవుతుందా, ఫుడ్ కంటే అవుతుందండి. అన్నీ మనకు తెలుసు కదా, బర్గర్ ఒకటి కొనాలన్నా కానీ 125. అది కూడా మంచి బ్రాండ్, ఎక్కడ ఉంటుంది, ఏ షాప్లో బాగుంటుంది అక్కడి నుంచే తెప్పించేవాళ్ళం. పిజ్జాలు కూడా అలాగే తెప్పించేవాళ్ళం. అన్నీ మేము షేర్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకు అంత పబ్లిక్గా షేర్ చేస్తున్నానంటే, మాకు పనిష్మెంట్ అండి. అది చాలా అన్హెల్దీ అండి తినడం వల్ల. అప్పుడప్పుడు ఓకే, మేము మరీ ఎక్కువ తీసిచ్చేవారము. చూసారండి, ఇలా రౌండ్స్ చేసినాం. ఇలాంటి హెల్దీ ఫుడ్ పెట్టాలి కిడ్స్కి. సున్నుండలు కూడా షేర్ చేసాము. మేము చేంజ్ అయిపోయామంటే ఇదే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. చాలా హెల్దీ అండి కిడ్స్కి. చిన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండేదే అండి. అదే బోన్స్కి పడుతుంది కదా, హైట్ వస్తారు, ఫెయిర్గా వస్తారు, గ్లో వస్తుంది స్కిన్. ఏదో ఒకటి కిడ్స్కి చెప్పేసి ఇలా తినిపించాలి. ఆ అన్హెల్దీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఆ టేస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. ఇవి కొంచెం డామినేట్ అయిపోయింది, కిడ్స్ తినలేరు. కానీ మేము తినిపిస్తామండి. ఎలాగా అదే మేము కదా పనిష్మెంట్, మాకే కదండి. కిడ్స్ పాపం వారికి ఏం తెలియదండి, మనం ఏం తీసిస్తే అది. ఇప్పుడు చూసారండి, షాప్ వైపు వెళ్తున్నా అలా ఇంకా అడగడం లేదండి, ఎందుకంటే ఇది హెవీ అయిపోతుంది కదా. క్లియర్ అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్.